ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించిన ఇష్యూ. సీనియర్ విశ్లేషకులుగా మనం పరిగణించే తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై జనసేన సోషల్ మీడియాలో దాడి చేయడం మరియు కేసులు పెట్టడం తెలంగాణలోని మేధావులను జర్నలిస్టులను ఆగ్రహానికి గురిచేసింది. దీనివల్ల శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని పోలీసుల సభకు సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతి కూడా నిరాకరించిన పరిస్థితి కనబడుతుంది. నేను నిజంగా చెప్తున్నా, అసలు నీ సంకల్ప సభ తెలంగాణ రాష్ట్రం పెట్టుకో, మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో పెట్టుకో, గోవాలో పెట్టుకో, తమిళనాడులో పెట్టుకో, పూందిచేర్లో పెట్టుకో, ఢిల్లీలో పెట్టుకో, బీహార్లో పెట్టుకో, వేరే రాష్ట్రాలలో పెట్టుకో. మా తెలంగాణ మీద నీ ఏడిపేందుకు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విభజనే అడ్డుకున్న వ్యక్తి నీకేం అవసరం? తెలంగాణ రాష్ట్రంలో కొందరి చేతులలోనే తెలంగాణ రాజకీయాలు కొందరి చేతులలోనే ఉన్నాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పొన్నం ప్రభాకర్ కూడా మొన్న స్పందించాడు. తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగిరి నీ అబ్బసొత్తు కాదు అంటూ కూడా మాట్లాడాను. నేను చెప్తున్నా కదా నేనేమంటున్నానంటే, ఇక్కడ నువ్వు ఈ విషయాలల్లో కనుక తెలంగాణ ప్రాంత ప్రజలకు దిష్టి విషయం కానీ 11 రోజులు దీక్ష విషయంలో కానీ బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే, ఇదే విషయానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డికి సంబంధించి కూడా స్పందించాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. క్షమాపణ చెప్పకపోతే ఆయన నటించిన సినిమాలు నైజాం తెలంగాణ ఏరియాలలో తెలంగాణ ఏరియా థియేటర్లలో విడుదల అడ్డు కాకుండా అడ్డుకుంటామని కూడా చెప్పారు. నేను మళ్ళా చెప్తున్నా, ప్రభుత్వానికి ఏమన్నా సోయి ఉంటే నేను మళ్ళా చెప్తున్నా, ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో ఆయన సభలు పెట్టడానికి, సమావేశాలు పెట్టడానికి, ఆయన కార్యకలాపాలు చేయడానికి పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1969లో వీరమరణం పొందిండ్రు. ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ వల్లనే కదా. 2001 నుండి 14 వరకు కదా దాదాపుగా ఎన్ని వందల మంది చనిపోయారు ఆంధ్ర వల్లనే కదా. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ప్రభుత్వం కూడా మీ పరిగణలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి, ఈ అంశాన్ని సున్నితంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇక్కడ యొక్క సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ, ఇక్కడ ప్రజల ఆహభావాలు కానీ, ప్రజల యొక్క మనస్తత్వం కానీ, ఈ ప్రాంత ప్రజల పోరాట స్ఫూర్తి కానీ ఆయనకేం తెలియదు. ఏమన్నంటే మన ఎవరు గద్దర్ గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకో విషయం మాట్లాడతారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన అన్నీ కూడా మీ అందరికీ నేను వివరించే ప్రయత్నం చేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, 1969లో జరిగిన జై తెలంగాణ ఉద్యమంలో శాంతి భద్రతల పేరుతో నాటి కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వంలో ఇందిరా ప్రభుత్వం ఉద్యమకారులపై విచక్షణ రాహిత్యంగా కూడా కాల్పులు జరిపింది. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు నాతో సహా సిగ్గు శరం ఎవరికన్నా ఉంటే ఆ కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో ఉన్న పార్కులు కానీ అవన్నీ కూడా తొలగించాలి. అరే 369 మందిని పొట్టన పెట్టుకున్నాడండి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం. సోయి ఉండద్దా అండి వీళ్ళకు? ఈ కాల్పులలో 369 మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోతే వీరి స్మారకమే హైదరాబాద్ అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ అమరవీరుల స్తూపంగా చెప్తాం. 2001 నుండి 2014 వరకు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. దేనికోసం చేసుకున్నారు? మలిదశ ఉద్యమంలో 1969లో లాగా పోలీసులు కాల్పులు జరిపి ఉంటే ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేస్తున్నారనే ఆవేదనతో వందలాది మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకోలేదా? తొలిసారి 2014 జూన్ 2వ తారీఖున ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా 1200 మంది విద్యార్థులకు సంబంధించి, అమరవీరులకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలను ఇక్కడ కేసీఆర్ గుర్తు చేయలేదా? అరే దీనికి ఎవరే ఆ కారణం? నాకు అర్థం కాదు. పెద్ద మనసుల ఒప్పందం ఏంది, ఉల్లంఘన ఏంది, నాన్ ములికి ఉద్యమ నియామకాలు ఏంది, నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద కోస్తాంధ్ర పాలకులు పెత్తందారి పోకడాల వల్లనే కదా ఈ తీవ్రమైన అసంతృప్తి పుట్టిందని చరిత్రకారులు, ఉద్యమకారులు అందరు చెప్తలేరా? ఉద్యోగాలు లూటీ చేయలే, ఆలస్యం కాలే. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి ఇప్పటి వరకు ఇవ్వకపోతేనే కదా ఇదంతా అయింది. తెలంగాణ ఉద్యమంలో కాసు బ్రహ్మానందరెడ్డితో పాటు చాలామంది ఈ ప్రాంతాన్ని వ్యతిరేకించి ఇక్కడి ప్రాణాలు తీసుకున్న వారందరి పేర్లు కూడా హైదరాబాద్లో ఇంకా ఉన్నాయి. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు ఇట్లా చాలా ఉన్నాయి. వాళ్ళ పేర్ల లిస్టు కూడా చూడురి. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి, సిగ్గుండాలి మనకు. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 369 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న కాసు బ్రహ్మానందరెడ్డికి సంబంధించి ఆ కేబీఆర్ పార్కు సంబంధించి ఇంకా పేరు అట్లనే కొనసాగుతుందా? సిగ్గు అనిపిస్తలేదు?
ప్రభుత్వాలకు 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం జరిగిన ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉద్యమకాలపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి పోలీసుల కాల్పులకు ఆదేశించారనే ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. ఈయన కాల్పులలో 369 మంది విద్యార్థులు యువకులు ప్రాణాలు కోల్పోతే కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, అదే కేబీఆర్ పార్క్ అని ఇంకా కొనసాగుతుంది. సిగ్గు అనిపిస్తలే తెలంగాణ ప్రాంత మొత్తం ప్రభుత్వానికి, ప్రజలకు, నాతో సహా అందరికీ? మారవరా ఇంకా? అరే ఎంత ఘోరమండి. హైదరాబాద్కు సంబంధించిన జూబ్లీహిల్స్ నడిబొడ్డున అత్యంత ఖరీదైన 390 ఎకరాల జాతీయ పార్కుకు ఈయన జ్ఞాపకార్థం కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్క్ అని పేరు పెట్టిల్లు. దీనికి తెలంగాణ రాష్ట్రానికి సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్ర రావడానికి మూల కారకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధాంతకర్తగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు ఎందుకు పెట్టలే? దీన్ని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారండి. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును ప్రొఫెసర్ జయశంకర్ సార్ పార్కుగా మార్చాలని డిమాండ్ ఉన్నది. ఇది సిగ్గు అనిపిస్తలేదా ఇంకా మన ప్రాంతానికి? నిన్న మొన్న ఏది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పవన్ కళ్యాణ్ వచ్చిండు, చంద్రబాబు వచ్చిండు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి కేబీఆర్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి అనే పేరును తొలగించరా మీరు? అరే 369 మందిని పొట్టన పెట్టుకున్నాడని ఆయన మీద నిజంగా ఆరోపణలు ఉన్నాయి కదా అప్పటి ప్రభుత్వం, ఇందిరాగాంధీ నేతృత్వం, ఈ కాంగ్రెస్, ఈ లత్తకోరు కాంగ్రెస్ వల్లనే కదా అంతమంది ప్రాణాలు కోల్పోయింది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, సిగ్గుతో చెప్తున్నా, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన అమరజీవి 1956లో తెలంగాణ ప్రాంతాల ఇష్టాన్ని వ్యతిరేకంగా ఆంధ్రాలతో విలీనం చేయడాన్ని విశాలాంధ్ర ఏర్పాటుకు ఈయన ఉద్యమ పునాది. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ పక్కన ఉన్న ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనే పేరు ఉన్నది. ఇంకోటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ స్టేడియం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన రాయలసీమ ప్రాంతానికి చెందిన బలమైన కాంగ్రెస్ నేత. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను ఎప్పుడు కూడా ఈయన సమర్థించలే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ కొండాపూర్లోని ప్రముఖ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అదే బొటానికల్ గార్డెన్, అలాగే యూసఫ్గూడలోని ఇండోర్ ప్రైవేటు స్టేడియానికి ఈయన పేరే ఉంది. మరి సిగ్గు అనిపిస్తలేదా ఇంకా తెలంగాణ మన ప్రాంత ప్రజలందరికీ, నాతో సహా అందరికీ, ప్రభుత్వాలకి, ఇక్కడి ప్రజలు మనం మారవా దైవాన్ని? ఈ ఆంధ్రలో పేర్లు ఎందుకు? ఏమన్నంటే పవన్ కళ్యాణ్ లొల్లి, లేకపోతే చంద్రబాబు లొల్లి, గివి కాదు, గివి మారవాలి కదా. ఎన్టీఆర్ అండి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. ఈయన హయాంలో తెలంగాణలోని నక్సలైట్ల అణిచివేత పేరుతో ఎంతోమంది స్థానిక యువకులను కూడా ఎన్కౌంటర్లు చేస్తే ప్రాణాలు కోల్పోయారని, తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని సినిమా రంగంలో, రాజకీయాలలో తక్కువ చేసి చూపించారు అని కూడా ఈయన మీద విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న అత్యంత కీలకమైన రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్ అని, దాని పక్కనే ఉన్న వినోద ఉద్యానవనానికి ఎన్టీఆర్ గార్డెన్లని పేర్లు ఉన్నాయి. మరి దీని సంగతి ఏంది? మళ్ళీ ఇంకొకటి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప వైఎస్ఆర్ పేరుతో స్టేడియం. మలిదశ తెలంగాణ ఉద్యమం 2004-2009 తీవ్రంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటును తీవ్రంగా అడ్డుకున్న నేత. తెలంగాణ ఇస్తే ఆంధ్ర వాళ్లకు, హైదరాబాద్కు పాస్పోర్ట్ కావాలా అని సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపించింది ఆయన. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్ ఉప్పల్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అనే పేరు ఉన్నప్పటికీ నగరంలోని కొన్ని ఫ్లైఓవర్లు, పథకాలకు, ఈయన జ్ఞాపకాలకు ఇంకా ముడిపడి ఉన్నాయి. మరి దాని సంగతి ఏంది? పేరు మార్పులపై తెలంగాణలోని మేధావులు, రాజకీయ నేతలకు చాలామంది కూడా వాటి స్థానంలో ప్రాణత్యాగాలు చేసిన కోమరం భీమ్ కానీ, ప్రొఫెసర్ జయశంకర్ కానీ, చాకలి ఐలమ్మ కానీ, కాళోజీ నారాయణరావు వంటి ఉద్యమకారులకు సంబంధించిన పేర్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం కదా. ఇంత చెప్తున్నాం కదా, నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు గనక ఈ పేర్లన్నీ మారు. గత ప్రభుత్వం ఎట్లాగూ మారవలే, చిత్తశుద్ధి ఉందో లేదో గత ప్రభుత్వాన్ని ప్రజలు మార్చేసి, ఇప్పుడు మాత్రం నువ్వు చిత్తశుద్ధితో ఈ పేర్లన్నీ మారు. చరిత్రలో మిగిలిపోతావు ఈ ప్రాంత ప్రజలు. ఎలాగూ తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర అంటూ లేదు కాబట్టి నీ పాత్ర కోసమైనా, నువ్వేమని చెప్పినావు, నీ పాత్ర కోసమైనా ఈ పేర్లన్నీ మారు. నేను చెప్తున్నా కదా, నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఉన్నది, ఏది మన ఉప్పల్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి. దీంతో పాటుగా హుస్సేన్ సాగర్ పక్కనే ఎన్టీఆర్ మార్గ్ కానీ, ఎన్టీఆర్ గార్డెన్లు కానీ, లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ కానీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కానీ, అది తెలుగు యూనివర్సిటీ, కేబీఆర్ పార్కు కానీ, ఇవన్నీ కూడా మార్చేసాయి. కొన్ని మార్చిళ్ళు, కొన్ని మారవలసిన అవసరం ఉంది.
నేను మళ్ళీ చెప్తున్నా, అరే ఆంధ్రోళ్ళ పేర్లు పెట్టుకొని ఇంకెన్ని రోజులు రా ఈ రూత పోరాటాలు, ఈ గబ్బు పోరాటాలు? మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కదా, ఆవశ్యకత ఉంది కదా. సరే ఇప్పుడు